హైదరాబాద్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఏకకాలంలో మొత్తం 45 చోట్ల ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఐటీ సోదాల్లో భాగంగా బీఆర్ఎస్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజపుష్ప, వసుధ, ముప్పా సంస్థలపై మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏల ఇళ్లలో కూడా ఐటీ దాడులు చేశారు. బడ్జెట్ ప్రతులను పోలీసు సునకాలతో ప్రత్యేకంగా తనిఖీ చేయించడం ఆసక్తికరం. స్నీపర్ డాగ్స్ ను పార్లమెంట్ భద్రతా సిబ్బంది బుధవారం రంగంలోకి దింపారు. వీటితో బడ్జెట్ 2023 ప్రతుల మూటలను తనిఖీ చేయించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి విడుదలైంది. సంబంధిత మూటల్లో ఏమైనా పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ ఉన్నాయేమోనన్న అనుమానంతో వాటితో తనిఖీ చేయించారు. నేడు ఆర్థిక మంత్రి సమర్పిస్తున్న బడ్జెట్ మోదీ సర్కార్ సెకండ్ ఇన్నింగ్స్ లో చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటం గమనార్హం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీ జాతర సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి. సమ్మక్క సారాలమ్మలకు మండమెలిగే పండుగను వడ్డలు నిర్వహించనున్నారు. మేడారంలో వనదేవతల గద్దెలతో పాటు సమ్మక్క మందిరం, కన్నెపల్లిలో సారాలమ్మ, కొండాయిలో గోవిందరాజులు, పునుగొండ్లలో పడిగిద్దరాజుల మందిరాల వద్ద వడ్డల పూజలు చేయనున్నారు. గ్రామ దేవతలకు పూజారులు పూజలు చేసే దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా, తల్లులకు దిష్టి తాకకుండా ఈ పూజలు చేస్తారు. ఇది ఆదివాసీలకు అనాదిగా వస్తున్న ఆచారం. అదేవిధంగా గద్దెల వద్ద జాగరాలు, డోలు వాయిద్యాలు, నృత్యాలతో 4 రోజుల పాటు తల్లుల చెంత సందడిగా మారనుంది. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఓ నిరుపేద మహిళ ఇంటిని కూల్చివేశారు. నిరుపేద కుటుంబంపై మున్సిపల్ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించారు. అన్యాయంగా ఇంటిని కూల్చివేయడంతో బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటుంది. తనకు వెంటనే న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. శీతల్ సిందే 2014 నుంచి పూణేలోనే యాక్సిస్ బ్యాంక్ మేనేజర్గా 4 ఏళ్లు విధులు నిర్వహించారు. ఈమె బస్ డ్రైవర్గా మారేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మంచి జీతం, ఏసీ గదులు విధులు అయినా శీతల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 1.5 ఏళ్ల శిక్షణ పూర్తి కావచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆర్టీసీలో చేరానని ఆమె చెప్తున్నారు. మహారాష్ట్ర ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒకరైన శీతల్ సిందే మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్టీసీ తొలి బ్యాచ్ మహిళా డ్రైవర్గా విధుల్లో చేరనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ కమ్యూనిటీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. చౌటప్పల్ కమ్యూనిటీ ఆసుపత్రిలో నిండు బాలింత మృతి చెందింది. సంస్థ నారాయణపురం మండలం చిమిరియాల గ్రామానికి చెందిన గర్భిణి శ్యామల ప్రసవం కోసం కమ్యూనిటీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువు జన్మించింది. తర్వాత కాసేపటికి బాలింత పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి మరింత క్రిటికల్గా మారి మృతి చెందింది. దీంతో చౌటప్పల్ కమిటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆమె బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ల జాబితాలో గౌతమ్ అదానీని రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీ వెనక్కు నెట్టేశారు. దేశీయ అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ల తాజా జాబితాలో ముఖేష్ అంబానీ $84.5 బిలియన్ సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $84.3 బిలియన్ తో 10వ స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ అర్నాల్డ్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ ఎల్సన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, కార్లోస్ స్లిమ్, లారీ పేజ్ వీరికంటే ముందు స్థానాల్లో ఉన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల కేంద్రంలోని లింగగూడెంలో దారుణం చోటు చేసుకుంది. చేతి పంపులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో ఈ నీళ్లు తాగిన కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన సర్పంచ్ ఆ నీళ్లు తాగకుండా చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బ్రిటన్లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్ బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్ కు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తుందని మన్మోహన్ లిఖిత సందేశంలో పేర్కొన్నారు. వారం రోజుల్లో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయకపోతే ఈ నెల 7వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ హెచ్చరించారు. సరూర్ నగర్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 20% ఉన్న యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్తో 10,000 కోట్లు కేటాయించాలని రాములు యాదవ్ డిమాండ్ చేశారు.
1970లో తీసేసి ఎస్టీ ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని కోరారు. రెండో విడత గొర్రెల పంపిణీకి డబ్బులు డిపాజిట్ చేసుకుని 5.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. బడ్జెట్లో కేంద్రం రైల్వేలకు రికార్డు స్థాయి కేటాయింపులు చేసింది. రైల్వేల అభివృద్ధికి 2.4 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. 2013-14తో పోలిస్తే రైల్వేలకు కేటాయించిన నిధులు 9 రెట్లు ఎక్కువ. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యతమిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక మౌలిక వసతుల అభివృద్ధికి 33% ఎక్కువగా నిధులతో పాటు మూలధనం కింద 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఆగకూడదని, పార్టీ ప్రతిష్ట కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే తీసుకురావడం జరిగిందని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రతిష్ట కాపాడటానికి వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఆగకూడదని కోర్టు స్టే తీసుకొచ్చామని అన్నారు. జార్ఖండ్ ధన్బాద్లోని ఆశీర్వాద్ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 10 మంది మహిళలు, 3 పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారు. 13 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ 2వ అంతస్తులో మొదలైన మంటలు ఆ తర్వాత మిగతా అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అపార్ట్మెంట్లో 400 మందికి పైగా ఉంటున్నారని తెలుస్తోంది. ఎయిర్ ఇండియా టాటాలు సొంతమైన తర్వాత వరుస విమర్శలు, వివాదాల్లో కూరుకుపోతుంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలి గాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్ చైర్ కోసం అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకుంటూ ఎయిర్ ఇండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో 116 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల, వసతి గృహాల భవనాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. భవనాల అడుగు భాగంలో ఎత్తు పెంచి వాస్తుకు అనుగుణంగా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగూడెం గ్రామంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మిషన్ భగీరథ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. జిల్లాలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 672 మంది మిషన్ భగీరథ కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీల యాజమాన్యం పెంచిన జీతాలను అమలు చేయడం లేదని, వెంటనే తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. 3 ట్రైనీ ఐపీఎస్ అధికారులు స్టడీ టూర్లో భాగంగా 3 మలక్పేట్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. ముసారంబాగు పీవీఆర్ మాల్ ఎదుట ప్రధాన రహదారిపై నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు వాహనాల పత్రాలు తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలపై ట్రైనీ ఐపీఎస్లకు అవగాహన కల్పించారు. ట్రైనీ ఐపీఎస్లు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయపడగా మరొకరు మృతి చెందారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ డివిజన్ గంపల్ బస్తీలోని ఓ స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్న రమేష్, విజయ్ అనే కార్మికులు కెమికల్ డబ్బా మూత తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో గోదాంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ పేలుడు దాటికి 2 కార్మికులు గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా రమేష్ అనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. భారతదేశంలో మాట్లాడే ఆంగ్ల భాష తన సత్తా చూపిస్తోంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉచ్చారణ, ఆడియోకి సంబంధించి భారతీయ ఆంగ్ల భాషకు చెందినవి దాదాపు 800 పదాలున్నాయి. ఇందులో దేశ్, బిందాస్, బచ్చా, దియా లాంటి పదాలు ఉన్నాయి. భారత రకానికి చెందిన ఇంగ్లీష్ సవాళ్లతో కూడినప్పటికీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఓఈడి ఉచ్చారణ ఎడిటర్ డాక్టర్ క్యాథరిన్ సాంగ్స్టర్ అన్నారు. ఆంగ్లంలో ఉచ్చారణ రకాలను విస్తృతపరచడానికి 2016 నుంచి ఓఈడి కృషి చేస్తోంది. ధనాధన్ ఆటలో ఆఖరి పోరుకు వేళైంది. నిర్ణయాత్మక 3వ T20 నేడే. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ గట్టి పోటీకి సిద్ధమవుతున్నారు. సమవుజ్జీల మధ్య రసవత్తర పోరు ఖాయం. టీమిండియా బ్యాటింగ్లో పుంజుకోవాల్సి ఉంది. సొంత గడ్డపై మరోసారి సిరీస్ను చేజిక్కించుకోవాలనుకుంటున్న టీమిండియా న్యూజిలాండ్తో ఆఖరి పోరాటానికి సిద్ధమైంది.